ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ పాస్టర్ స్టీఫెన్ జీ. మనం థియాలజీ కోర్స్ నేర్చుకుంటున్నాము. అందులో ఈ 10 కేటగిరీస్ ఉంటాయని మనం చెప్పుకున్నాము. ఇందులో మనం బిబ్లియాలజీ కంప్లీట్ చేసుకున్నాము. బిబ్లియాలజీ గురించి ఎవరైనా వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో మేము లింక్ ఇచ్చాము, మీరు వెళ్ళి చూడండి. ఇప్పుడు థియాలజీ ప్రాపర్ మనం స్టార్ట్ చేసాము. ఇందులోని త్రిత్వం గురించి టాపిక్ మనం నేర్చుకుంటున్నాము. ఆల్రెడీ 2 పార్ట్స్ మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇది పార్ట్ 3 మనం చూస్తున్నాము. మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము బైబిల్లో ఉన్న త్రిత్వ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి, త్రివేక దేవుడు సత్యాన్ని అర్థం చేసుకోవడానికి 4 ప్రతివాదనలు మనం చెప్పుకున్నాము. అందులో ఫస్ట్ పాయింట్, దేవుడు ఒక్కడే. బైబిల్లో చాలా ఖచ్చితంగా చెప్తుంది. పాత నిబంధనలోని కొత్త నిబంధనలోని దేవుడు ఒక్కడే అనేసి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. సెకండ్ పాయింట్, దేవునిలో బహుళిత్యం ఉన్నదని మనం తెలుసుకున్నాము. బహుళిత్యం అంటే ఇద్దరు లేదా ఇద్దరి కంటే ఎక్కువ అని అర్థము. ఎంతమంది ఉన్నారు అనేసి మనం వాక్యం పరిశోధించినప్పుడు 3 ఉన్నారని మనకి క్లియర్గా అర్థమైంది. తండ్రి, కుమారుడ, పరిశుద్ధాత్మ 3 వ్యక్తులు దేవునిలో ఉన్నారు. దేవుడు ఒక్కడే అని బైబిల్ ఆధారంగా మనం చూసుకున్నాము. అలాగే యేసుప్రభు గారు శిష్యులు ఆశీర్వాద వచనంలో కూడా ఈ ట్రినిటీ అనేది చూపించడం జరిగింది. తండ్రి, కుమారుడ, పరిశుద్ధాత్మలు ఆశీర్వదించారని మనం చూసాము. మన లాస్ట్ క్లాస్లో చివరిగా చూసేది యోహాను ఒక ఆశీర్వాద వచనంలో మనం చూసాము. ఇప్పుడు 3వ పాయింట్కి వచ్చాము. తండ్రి కుమారుడు కాదు, తండ్రి పరిశుద్ధాత్మ కాదు. కుమారుడు తండ్రి కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ తండ్రి కాదు, పరిశుద్ధాత్మ కుమారుడు కాదు. త్రిత్వంలోని 3 వ్యక్తులు ఒకేసారి వేరువేరుగా కనబడుతున్నారు. 3 వేరువేరు అనేసి మనం వాక్యాన్ని ఆధారం చేసుకొని పరిశోధిద్దాము. కొంతమంది సేవకులు, అలాగే కొంతమంది విశ్వాసులు, వీళ్ళ అభిప్రాయం ఎలాగుంటుందంటే, మన ఆది సంఘం నుంచి వచ్చిన పితరులు అంటే అథనసియస్ కానీ అగస్టిన్ కానీ వీళ్ళు చెప్పే బోధలోని త్రిత్వం ఉన్నది కాబట్టి అక్కడి నుంచే వచ్చింది అని అనుకుంటారు. ఈ అథనసియస్, అగస్టిన్ ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని వీళ్ళే బోధించారు, వీళ్ళే సృష్టించారని అనుకుంటారు. వాక్యంలో మనం పరిశీలించి వీళ్ళు 3 వేరువేరుగా ఉన్నారని మనం పరిశీలిద్దాము. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22 నుంచి 26 వరకు మనం వాక్యాన్ని పరిశీలిస్తే, యెహోవా నిన్ను ఆశీర్వదించి యెహోవా నీకు, యెహోవా నీ మధ్య, ఇలాగా యెహోవా 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 అని 3 సార్లు ఈ మాటను ఉపయోగించి మోషే ఇశ్రాయేలు ప్రజల్ని దీవించాడు. దేవుడు ఏంటంటున్నాడంటే, నా నామము ఉచ్చరించడం వలన నేను ఆశీర్వదించుదును. సో 3 సార్లు యెహోవా అని పలకడంలోని నా నామంలో అని ఏకవచనంగా దేవుడు చెప్తున్నాడు. యెహోవా యెహోవా యెహోవా. ఇక్కడ 3 యెహోవాలు కనబడుతున్నారు, ఒకే నామం కనబడుతుంది. దీనిని యేసుప్రభు శిష్యులకి ఆజ్ఞ ఇచ్చిన దానితో పోలిస్తే ఆ 3 యెహోవాలు ఎవరని యేసుప్రభు గారు వివరిస్తూ ఉన్నారు. మోషే చెప్పాడు కదా, యెహోవా యెహోవా అని 3 సార్లు పలికాడు. దేవుడు అన్నాడు, నా నామంలో ఆశీర్వదించాలి అన్నాడు. సో ఆ నామం ఏంటి? ఆ 3 యెహోవాలు ఎవరు? యేసుప్రభు ఎక్కడ వివరించారు? ఈ వాక్యాన్ని చూద్దామా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వాక్యము. ఈ వాక్యంలో చాలా క్లియర్గా వివరించడం జరిగింది. ఈ వాక్యాన్ని పరిశీలిస్తే ఈ వాక్యంలో 3 పేర్లు చెప్పి యేసు నామంలో అని చెప్పడం జరిగింది. అలాగే ఇందాక చదువుకున్న వాక్యంలో ఏమొచ్చింది? యెహోవా 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 అని 3 సార్లు వచ్చి నామంలో అని ఒకసారి వచ్చింది. దాని వివరణ యేసుప్రభు గారు ఇక్కడ క్లియర్గా చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. మరొక వాక్యాన్ని చూద్దాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో నుండి మనం చదువుకుంటూ వస్తున్నట్టయితే, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా అనే మాట ఇక్కడ కనబడుతుంది. ఈ 40వ అధ్యాయంలో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. అలాగే ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాం కదా, 41, 43, 44, 45, 46, 48 ఈ అన్ని వచనంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇందులో చెప్పబడిన ప్రతి వాక్యాన్ని మనం ఇప్పుడు చదివి పరిశీలిద్దాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14-17 వాక్యాలు మనం చదువుదాం. ఈ 14వ వాక్యము మీరు పరిశోధిస్తే,
యెహోవా సెలవిచ్చుచున్నాడు. అలాగే 17వ వాక్యం మనం పరిశోధిస్తే మీరు కింద చూసినట్టయితే యెహోవా అనే నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడిపించదును. నేను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మన 3వ వాక్యాన్ని పరిశోధిస్తే మళ్ళా ఇక్కడ అదే చదువుతున్నాము. యెహోవా నాకు నేను నీకు దేవుణ్ణు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేను నిన్ను రక్షించేవాడును. చాలా ఖచ్చితమైన స్టేట్మెంట్స్ ఇవి. నెక్స్ట్ 10వ వాక్యము చివరిలో మనం గమనించినట్టయితే నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును నుండడు. దేవుడు ఒక్కడే అనేసి మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. 11వ వాక్యం చూద్దాము. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఇవి చాలా ఖచ్చితమైన వచనాలు. నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే సృష్టికర్తని, నేనే రక్షించేవాడిని, నేనే పరిశుద్ధాత్ముని, నేనే యెహోవాను, నేనెవరో మీరు తెలుసుకోవాలి, నేనే 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 అని దేవుడు చెప్తున్నట్లుగా మనం ఈ వచనాల్లో గమనిస్తున్నాము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వాక్యము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేనే మొదటివాడును కడపటివాడును, నేను తప్ప ఏ దేవుడును లేడు. స్టేట్మెంట్స్ చూడండి, దేవుడు తనకు తానుగా స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటున్నారు. దేవుడు ఒక్కడిగా ఉన్నాడు, ఏకంగా ఉన్నాడు, ఐక్యంగా ఉన్నాడని దేవుడు తనకు తానుగా స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటున్నారు. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9వ వాక్యం మనం చదువుదాం. జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకునేది, దేవుడును నేనే, మరి ఏ దేవుడు లేడు, నేనే దేవుడును, నన్ను పోలినవాడు ఎవడునూ లేడు. మనం బైబిల్లో చూస్తే ఎన్నిసార్లు దేవుడు మాట మాటికి నేనే దేవుడును, నేనే రక్షకుడును, నేనే దేవుడును అన్నప్పుడు మొదటి వ్యక్తి యెహోవా అని పిలవడానికి దేవుడు అంగీకరించినప్పుడు, ఇలా అంగీకరించినప్పుడు దేవుడిలో బహుళిత్యం ఉన్నదనిసే కదా మనం అర్థం చేసుకోవాలి. దేవునిలో బహుళిత్యం ఉన్నదని అర్థం చేసుకోవాలి. బహుళిత్యం అంటే మనం వాక్యంలో చూసుకున్నాము, 3 వ్యక్తులు ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. యెషయా 48:12. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి ఇనుము, నేనే ఆయనను, నేనే మొదటివాడును కడపటివాడును. సో ఈ వచనం చూస్తే దేవుడే మాట్లాడుతున్నాడు. నేనే దేవుణ్ణి, నేనే యెహోవాని, నేనే సృష్టికర్తని, నేను తప్ప వేరే దేవుడు లేడు, నేనే మొదటివాడును, నేనే కడపటివాడును, నేనే విమోచకుడును, నేనే రక్షకుడును, నేనే 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 అని దేవుడు చెప్తున్నట్లుగా మనం ఈ వచనాల్లో గమనిస్తున్నాము. ఇప్పుడు యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వాక్యంలోకి వద్దాము. ఆది నుండి రహస్యంగా మాట్లాడేవాడును కాను, ఆది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడును. ఇప్పుడు ప్రభువు యెహోవాయే, ఆయన ఆత్మయు నన్ను పంపెను. బాగా గమనించారా? ఇంతకుముందు వాక్యం చదివాము. ఇప్పుడు వరకు మాట్లాడుతున్న యెహోవా దేవుడు, నేనే దేవుణ్ణి, నేనే రక్షకుణ్ణి, నేనే ఆత్మదేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పిన యెహోవా దేవుడు ఈ 16వ వాక్యంలోకి చూస్తే ఆది నుండి రహస్యంగా మాట్లాడేవాడును కాను అని ఖచ్చితంగా చెప్పారు. అంటే ఆది కాండం నుంచి, మానవులు సృష్టినప్పటి నుంచి కాను అని ఖచ్చితంగా చెప్పారు. అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడే ఉన్నాను అంటే సృష్టికర్తను నేను. ఇప్పుడు అంటే ఇశ్రాయేల్ ప్రజలారా, ఇప్పుడు మళ్ళా మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను, నేనే దేవుణ్ణి, నేనే రక్షకుణ్ణి, నేనే ఆత్మ దేవుణ్ణి అని చెప్పిన యెహోవా దేవుడు ఇప్పుడు ఏంటంటున్నాడంటే, ప్రభువు యెహోవా, ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇవి యెషయా మాటలు కాదండి. ఎందుకంటే ఒకవేళ యెషయా అయితే ఆది నుండి రహస్యంగా మాట్లాడేవాడును కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడే ఉన్నాను, ఈ విధంగా చెప్పలేడు. ఇది యెషయా మాటలు కాదు, ఈ మాటలన్నీ యెహోవా అయిన దేవుడివి. సో ఇంకోటి గమనించినట్టయితే ఇంకో 2 పేర్లు కనిపిస్తున్నాయి.
వారు పంపితేనే వచ్చాను. ఎవరు వాళ్ళిద్దరు? యెహోవా, యెహోవాయు. బాగా గమనించారా? యెహోవాయు, ఆయన ఆత్మయు అంటే అర్థం ఏంటి? 2 పర్సన్స్. సో ఇప్పుడు ప్రభువు యెహోవా అంటే తండ్రి అని అర్థము. ఆయన ఆత్మయు అంటే పరిశుద్ధాత్మ అని అర్థము. నన్ను పంపెను కుమారుడు అని అర్థము. ఈ అర్థాలు బైబిల్లో లేవు, నేను చెప్తున్నాను. సో ఇప్పుడు ప్రభువు యెహోవా అంటే తండ్రి అనే అర్థము. ఆయన ఆత్మయు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని అర్థము. నన్ను పంపెను అంటే కుమారుడు అని అర్థము. ఇక్కడ ముగ్గురు వేరువేరుగా ఉన్నారని యెహోవా చెప్తున్నాడు. ఇప్పుడు రెండో పాయింట్కి వద్దాము. తండ్రి కుమారులు ఇద్దరు వేరువేరుగా కనబడుతున్నారు. ఇద్దరు యెహోవాలు కనబడుతున్నారు. ఒకరు తండ్రి, మరొకరు కుమారుడు. ఆదికాండము 19వ అధ్యాయము 24వ వాక్యము. సొదొమ గొమొర్రా మీద అగ్ని కురిపించే సందర్భం ఇది. మమరేలో అబ్రహాం దగ్గరికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వాక్యం చదువుదాము. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వాక్యము. మరియు మమరే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు దూరమందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడును. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు ఒకటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెట్టి నేల మట్టికి వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నుండి ఎడల నీ దోషుని దాటిపోవద్దు. మీకు అర్థం అవడానికి కొంచెం సింపుల్గా చెప్తాను. ఆదికాండము 18వ అధ్యాయం మనం పరిశోధిస్తే అబ్రహాము ఒక చోట కూర్చున్నప్పుడు అబ్రహానికి ముగ్గురు వ్యక్తులు కనబడ్డారు. అందులో ఇద్దరు దేవదూతలు. ఈ ఇద్దరు దేవదూతలు సొదొమ గొమొర్రాకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే లోతు కుటుంబం దగ్గరికి వెళ్ళి సొదొమ గొమొర్రా నాశనం అవ్వబోతుంది అని చెప్పి వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఈ ఇద్దరు దేవదూతలు అక్కడికి వెళ్తారు. మనిషి రూపంలో ప్రత్యక్షమయ్యి అబ్రహాము కనిపించిన యెహోవా అబ్రహాం దగ్గర ఉండిపోయాడు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే అబ్రహాంకి ముగ్గురు కనబడ్డారు. అందులో ఇద్దరు దేవదూతలు ఉన్నారు. ఆ ఇద్దరు సొదొమ గొమొర్రా దగ్గరికి వెళ్ళి లోతుని ఈడిపించడానికి వెళ్ళారు. అబ్రహాం ఏమన్నాడు? నీ కటాక్షం నా మీద ఉన్నాయి, నన్ను దాటిపోవద్దు అన్నప్పుడు యెహోవా అబ్రహాం దగ్గరే ఉన్నాడు. అబ్రహాం దగ్గర ఒక యెహోవా చూస్తున్నాము. ఇప్పుడు ఆదికాండము 19:24 చదువుదాం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా వద్ద నుండి అగ్ని ఆకాశం నుండి కురిపించి. మీరు బాగా గమనించారా? భూమి మీద అబ్రహాము దగ్గర ఒక యెహోవా ఉన్నారు. యెహోవా నుండి ఆకాశం నుండి అగ్ని కురిపించును. ఆకాశంలో ఒక యెహోవా చూస్తున్నాము ఈ వాక్యంలో. మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలో ముగ్గురులో ఒకలే కనబడతారు అని మనం చెప్పుకున్నాం కదా. అబ్రహాము ఎదుట ఉన్న వ్యక్తి యెహోవా అని పిలబడ్డారు. కొత్త నిబంధనకు వచ్చేవాడికి మనకు అర్థమయ్యింది అది కుమారుడని. ఒక యెహోవా అబ్రహాం దగ్గర భూమి మీద కనబడుతున్నాడు. ఈ వచనంలో ఆకాశంలో ఉన్న యెహోవా భూమి మీదకి అగ్నిగుండము కురిపించాడు. ఇక్కడ ఇద్దరు యెహోవాలు కనబడుతున్నారు. ఒకరు తండ్రి, మరొకరు కుమారుడు. ఈ వచనాలు దేవుడు నమ్ముకున్న వ్యక్తులైనా లేదా చదువుకున్న చిన్నపిల్లడైనా సరే ఇది చదివి వినిపించురా అయ్యా అంటే వాడికి కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఆకాశం మీద ఒక యెహోవా ఉన్నాడు, భూమి మీద ఒక యెహోవా ఉన్నాడు అని చెప్తాడు. కానీ కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, అందులోనే ముఖ్యంగా యెహోవా విట్నెస్, యెహోవా సాక్షులు. ఈ యెహోవా సాక్షులు ఒక గ్రూపుగా మన మధ్యనే ఉంటున్నారు, మన మధ్యనే తిరుగుతున్నారు. వాళ్ళ బోధ ఏంటంటే యెహోవా ఒక్కడే ఉన్నాడు, కుమారుడు, పరిశుద్ధాత్మ లేరు అని వాదిస్తారు. అటువంటి వారిని అస్సలు నమ్మకండి. నెక్స్ట్ వాక్యం చూద్దాము. నిర్గమకాండము 23వ అధ్యాయము 20-21 వాక్యం చదువుదాం. ఇదిగో, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటకు నిన్ను రక్షించుటకు ఒక దూత నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధి జాగ్రత్త నుండి ఆయన మాట వినవలను. ఆయన కోపము రేపవద్దు. నీ అతిక్రమములను ఆయన పరిహరింపుడు. నా నామము ఆయనకున్నది.
ఈ వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే, నిన్ను కాపాడి నేను మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? తండ్రి మాట్లాడుతున్నారు. నేను ఒక దూతను పంపిస్తాను అన్నారు. ఇక్కడ మిఖాయిలు దూత గురించి లేదా గాబ్రియల్ దూత గురించి చెప్తున్నారా? కాదండి. ఇక్కడ కిందన ఏంటంటున్నారు? నా నామము ఆయనకున్నది, అంటే అతను కూడా యెహోవాయే. మరొక వాక్యంలో దేవుడు ఒక మాట చెప్తారు, నేను రోషం గల దేవుణ్ణి, నేను దహించే అగ్నిని, నా ఘనతను నా నామాన్ని ఎవరికి ఇవ్వను. సో ఈ వాక్యాన్ని గమనించినట్టయితే ఇక్కడ మాట్లాడుతుంది తండ్రి. నేను అన్నది తండ్రి, దూత అనేది కుమారుడు. ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండు అంటాడు. ఆయన మాట విను అంటాడు. ఆయన మాట వినకపోతే నీ పాపములు పరిహరింపడు, నిన్ను శిక్షిస్తాడు అంటాడు. అంటే తండ్రి పంపించిన ఈ దూత క్షమించడానికి శిక్షించడానికి అధికారం ఉన్నది. ఎవరు ఆ దూత? నా నామము ఆయనకున్నది. ఎవరా కాదు, యెహోవా. నా దూత అన్నప్పుడు ఇక్కడ వేరువేరుగా ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఈ వాక్యాలన్నీ పరిశోధిస్తే పాత నిబంధనలో ముగ్గురు యెహోవాలు కనబడుతున్నారు. యెహోవా 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 అని మనం చూసాము. దేవునిలో ముగ్గురు ఉన్నారు. నాకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ లోకంలో జన్మించబోయే యెహోవాని కుమారుడు అని సంభవించబడింది. మనకి అనుగ్రహించబోయే యెహోవాను పరిశుద్ధాత్మ అని సంభవించబడింది. సో బిగినింగ్లో యెహోవా 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 అని కనబడుతుంది. దేవునిలో ట్రినిటీ కనబడుతుంది. నూతన నిబంధనలో తండ్రి, కుమారుడ, పరిశుద్ధాత్మ అని స్పష్టంగా మనకు అర్థమైంది. ఈ ట్రినిటీ అనేది పాత నిబంధనలో యెహోవా 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 అని కనబడుతుంది. నూతన నిబంధనలోని తండ్రి, కుమారుడ, పరిశుద్ధాత్మ అని కనబడుతుంది. ఇందులో తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇంకో వాక్యం చదువుదాం. కీర్తనలో 110 అధ్యాయము 1వ వాక్యం చదువుదాం. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు మీరు గమనించారా? ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. సో ప్రభు నా ప్రభుతో సెలవిచ్చాను అనే మాటకి చాలామంది ఒకటి ప్రభు అంటే దావీదు అనుకుంటారు, మరొక ప్రభు అంటే యెహోవా అనుకుంటారు. దీని గురించి చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగాయి. యూదులు, రబ్బీలు కూడా ఈ విధంగానే చెప్పారు. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే అసలు యేసు ప్రభు గారు ఈ వాక్యం గురించి ఏమన్నారు అని మనం చూడాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 41 నుంచి 46 వరకు మనం వాక్యాలు చదువుకుంటే, ఈ వాక్యాన్ని మీరు గమనించినట్టయితే యేసు ప్రభు గారు చాలా కఠినమైన ప్రశ్న అడిగారు. ఒకవేళ దావీదు ఈ మాట చెప్పినట్టయితే ఈ వాక్యంలో ఏంటంటున్నారండి? క్రీస్తు గురించి మీకు ఏమి తోచుచున్నది అంటే మెస్సాయి గురించి ఏమనుకుంటున్నారు అని అడిగారు. అప్పుడు వారు ఇచ్చిన జవాబు ఏంటంటే దావీదు కుమారుడేండి. అప్పుడు యేసుప్రభు గారు ఇంకో ప్రశ్న అడిగారు. అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కురుపార్శ్వన కూర్చోమని ప్రభుతో చెప్పుచును అని దావీదు ఆయన ప్రభు అని ఎలా చెప్పుచున్నాడు? ఇక్కడ ఒకవేళ దావీదు చెప్పినట్టయితే ప్రభు అని ఎలాగంటాడు? దావీదు ఆయనని ప్రభు అని చెప్పిన ఎడల ఆయన దావీదుకి కుమారుడు ఎలాగవుతాడు అని ప్రశ్న. ఇక్కడ దావీదు ఆయనని ప్రభు అని పిలుస్తున్నాడు. ఆయన ప్రభు అయితే దావీదుకి కుమారుడు ఎలాగవుతాడు? మీకు అర్థమైందా? ఇక్కడ మాట్లాడుతుంది దావీదు కాదు, తండ్రి మాట్లాడుతున్నాడు కుమారుడితో. యేసుప్రభు గారు ఇటువంటి ప్రశ్న అడగగానే వారు జవాబు చెప్పలేకపోయారు. ఎందుకంటే దేవుడు మరొక వ్యక్తిని ప్రభు అని పిలుస్తున్నాడంటే ఇతను కూడా దేవుడే. ఈ ప్రశ్న అడగగానే కొంచెం యూదులకి కష్టమయ్యింది. అప్పుడు యేసుప్రభు మీద ఏ నేరం మోపారు అంటే ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకొని తనకి తానుగా దేవుడు అని చెప్పుకుంటున్నాడు. నేరం మోపి రాళ్ళతో కొట్టబోయారు. సిలువైనానికి కూడా నేరం మోపింది ఏంటంటే ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకొని దేవునితో సమానంగా తనకు తానుగా చేసుకుంటున్నాడు అని నేరం మోపారు. ఇప్పుడు యేసుప్రభు గారు ఈ ప్రశ్న అడిగేవాడికి
వారు ఏమని సమాధానం చెప్పాలి? మెస్సయ్య దేవుడు అని చెప్పాలి. ఒకవేళ మెస్సయ్య దేవుడు అని అక్కడ ఒప్పుకుంటే సిలువ వేయడానికి అవ్వదు. యూదులు ఖచ్చితంగా దేవుడు ఒక్కడే అనేసి నమ్ముతారు. యేసుప్రభు గారు ఇలా చెప్పేవాడికి యూదులు కన్ఫ్యూజన్ అయ్యారు. ఇప్పుడు వరకు ఒకే దేవుడు అని నమ్మిన వారు యేసుప్రభు గారు ఇలా చెప్పేవాడికి నేను దేవుని కుమారుణ్ణి, దేవునితో సమానము అని చెప్పగానే యూదులు కన్ఫ్యూజన్ అయ్యారు. ఈ కీర్తన 110 అధ్యాయము 1వ వాక్యంలో తండ్రి కుమారుడు ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా కనబడుతున్నారు. నెక్స్ట్ పాయింట్, జ్ఞానస్వరూపిగా యేసుప్రభు మాట్లాడుతూ తన గురించి ఏం చెప్పుకుంటున్నారో చూద్దాము. సామెతలు 8వ అధ్యాయము 8 నుంచి 33 వరకు మనం పరిశోధిస్తే మీరు వీడియో పాజ్ చేసి మీ బైబిల్ తీసి ఈ వాక్యాలన్నీ చదవండి. 30వ వచనంలో ఏమంటున్నారు? నేను ఆయన వద్ద ప్రధాన శిల్పినై, అంటే ఇక్కడ కుమారుడు మాట్లాడుతున్నాడు. దేవుడు సృష్టించినప్పుడు నేను అక్కడ ఉన్నాను. ఒక ట్రూత్ ఏంటంటే ప్రభు గురించి మాట్లాడుతున్నారు. జ్ఞానస్వరూపి యేసు ప్రభు. 1 కొరింథీయుల్లో ఒక మాట ఉంటుంది, ఆయన సత్యస్వరూపి, జ్ఞానస్వరూపి, ఆయన ప్రేమ స్వరూపి. సో యేసుప్రభు ఏంటంటున్నారంటే తన గురించి తను చెప్పుకుంటూ నేను ఆయన వద్ద ప్రధాన శిల్పినై సంతోషించాను. ఇక్కడ నేను ఆయన అంటే 2 పర్సన్స్ కనబడుతున్నారు. ఇద్దరు సమానమే, ఇద్దరు సృష్టికర్తలే. ఈ త్రిత్వం అనేది లేదా బహుళిత్యం అనేది పాత నిబంధనలో మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నాము. నెక్స్ట్ వాక్యము మలాకి 3వ అధ్యాయము 1వ వాక్యము మనం పరిశోధిద్దాము. ఇదిగో నీకు ముందుగా మార్గం సిద్ధపరచుటకే నేను ఒక దూతను పంపుచున్నాను. మీరు వెతుకుతున్న ప్రభు అనగా మీరు కోరిన నిబంధన దూత తన ఆలయమునికి హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఇచ్చాము. నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకే నేను నా దూతను పంపుతున్నాను. ఇక్కడ నేను అంటే తండ్రి, దూత అంటే కుమారుడు. ఇక్కడ ఏముంది? మీరు వెతుకుతున్న ప్రభు అంటే కుమారుడు, మీరు కోరిన నిబంధన దూత. ఇక్కడ దూత అంటే మధ్యవర్తి అని అర్థము. దేవుడికి మనుషులకి మధ్యవర్తి ఒకలే, వారే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ చూడండి, మీరు వెతుకుతున్న ప్రభు, దూత ప్రభు అవరండి. ఒక దూత ప్రభు అవడు. యేసుక్రీస్తు శరీరాన్ని ధరించి వస్తున్నాడు కాబట్టి ఇక్కడ దూత అని ఉపయోగించడం జరిగింది. దూత అంటే మీడియేటర్, మధ్యవర్తి అని అర్థము. నూతన నిబంధనలో యేసుక్రీస్తు చెప్తారు, నేను తండ్రిని చూపించడానికి వచ్చాను అంటారు. ఆయన ఆలయానికి హఠాత్తుగా వచ్చును. ఇక్కడ రెండో రాకడ గురించి మాట్లాడుతున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుతున్నాడు. నాకు అంటే తండ్రి, నేను పంపుతున్నాను అంటే తండ్రి, దూత అంటే కుమారుడు, మీరు వెతుకుతున్న ప్రభు అంటే కుమారుడు, మీరు కోరిన నిబంధన దూత అంటే కుమారుడు. యేసుప్రభు రాకడ గురించి చెప్తున్న మాటలు ఇవి. ఈ వాక్యంలో తండ్రి ఉన్నాడు, కుమారుడు కూడా కనిపిస్తున్నాడు. ఇక్కడితో ఈ క్లాస్ ముగిస్తున్నాను. ఇటువంటి నాలెడ్జ్ అనేది మీకు తెలిసిన క్రిస్టియన్స్ అందరికీ షేర్ చేయండి. వారు కూడా ఈ నాలెడ్జ్ అనేది నేర్చుకుంటారు. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాము.